రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. లక్ష్మీగూడ గ్రామంలో 5 ఏళ్ల బాలుడు ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు. బీహార్కు చెందిన ఓ దంపతులు కొంతకాలంగా లక్ష్మీగూడ రాజీవ్ గృహకల్పల్లో నివాసం ఉంటున్నారు. వారి కుమారుడు ప్రిన్స్ బావిలో పడి మృతి చెందినట్లు తెలిసింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు, డీఆర్ఎఫ్ సిబ్బంది గజ ఈతగాళ్లతో బావిలో గాలింపు చేపట్టారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఏంటంటే బాంబే కాలనీ పింక్ బిల్డింగ్ ఆర్జీకే పింక్ బిల్డింగ్ పక్కన ఉన్న ఒక ఓపెన్ వెల్లో 5 ఇయర్స్ బాబు ఆడుకుంటూ వెళ్ళి దాంట్లో ప్రమాదవశాత్తు పడ్డాడని చెప్పి సమాచారం వచ్చింది. దాని ప్రకారం మేమందరం వచ్చి ఈ డిఆర్ఎఫ్, ఫైర్ డిపార్ట్మెంట్, ఎన్డీఆర్ఎఫ్ వీళ్ళందరినీ పిలిచి అప్పటి నుంచి కూడా వాటర్ ఎత్తడానికి ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే బావి డెప్త్ చాలా ఎక్కువ ఉంది, లోతు 25-30 ఫీట్ ఉన్నట్టుంది. ఒకప్పుడు అగ్రికల్చర్ వెళ్ళది, వెడల్పు కూడా చాలా ఉంది, 40 ఫీట్ ఉంది. సో ఒకరిద్దరు స్విమ్మర్స్ని దింపి వెతికిపించి చూసాం. ఆ విధంగా మునిగిపోయిన బాబు ఇంకా ట్రేస్ కాలేదు. తర్వాత ఇప్పుడు ఆ వాటర్ అన్ని కూడా బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నాం. ఫైర్ ఇంజన్, డిఆర్ఎఫ్ వాళ్ళ వెహికల్, మరి హైడ్రా వాళ్ళ వెహికల్ కూడా వచ్చింది. ఒక 2 సెపరేట్ ప్రైవేట్ ఇంజన్స్ పెట్టి ఈ వాటర్ అన్ని బయటకు తీస్తున్నాం. ఇంకొక 2-3 అవర్స్లో వాటర్ వెళ్ళిపోతాయి. అప్పుడు ఫైనల్గా దీన్ని ఫైండ్ అవుట్ చేసి ఏం జరిగింది.